శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది ఫలితాలు తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. ముఖ్యంగా ఈ ఉగాది పంచాంగ శ్రవణం ద్వారా ఈ తులారాశి వారికి ఆదాయ వ్యయాలు, రాజపూజ్యం, అవమానాలు వలన అసలు జాతకుడి యొక్క ఈ బ్యాలెన్స్ షీటు, అతను ఆర్థిక పరమైన స్థితి ఏ విధంగా ఉంటుంది, జాతకుడు దాన్ని ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఈ తులారాశి వారికి ఆదాయం 2, వ్యయం 8 కనబడుతుంది. స్వభావసిద్ధంగా తులారాశి వారికి ఎప్పుడూ కూడా వాళ్ళు వ్యక్తిగతంగా సంవత్సర ఫలితాలతో సంబంధం లేకుండా ఆదాయం కన్నా ఖర్చు ఎప్పుడు ఎక్కువగానే ఉంటుంది. వాళ్ళు చూసిన వాళ్ళకి ఏదో ఆర్థిక పరంగా వీళ్ళు బాగున్నారు అనిపించాలి తప్ప ఖచ్చితంగా వాళ్ళు కొద్దిగా డెఫిసిట్లోనే వాళ్ళ యొక్క వ్యవహారం నడుస్తుంది. అది ఎంత గొప్ప వ్యక్తి అయినా వాడు స్థాయిని బట్టి ఏ కారులోనో ఏదంటే ఏ బిల్డింగ్లోనో బిజినెస్లోనో కంపల్సరీగా ఉండడం జరుగుతుంది. కానీ ఎప్పుడు కూడా వాడు ఎక్స్పెండిచర్ తన స్థాయిని మించే ఖర్చు పెట్టడం జరుగుతుంటుంది. అది తులారాశి వారికి జన్మతా వచ్చినటువంటి అలవాటు, హోదా, ఒక విధంగా వాళ్ళు అదృష్టం కూడా. సో ఈ కారణం వల్ల ప్రస్తుత సంవత్సరం మాత్రం వీళ్ళు చాలా జాగ్రత్తగా వీళ్ళ ఫైనాన్స్ విషయాన్ని ప్లాన్ చేసుకోవాలి. అంటే ఆదాయం 2 మాత్రమే వస్తుంది, వ్యయం 8, అంటే ఎక్కువ ఖర్చులు జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకి ఏదన్నా ఒక ప్రయాణం చేయాలి, హైదరాబాద్ నుంచి బహుశా మనం ఢిల్లీయో వెళ్ళవలసి ఉంటే మరి ఎకానమీగా ప్రయాణిస్తే ఓకే, కానీ ఏదో ఫ్లైటు అక్కడ నుంచి ఇంకో లగ్జరీగా ప్రయాణిస్తే ఈ విధంగా ₹2 వెళ్ళవలసిన దానికి ₹10 ఖర్చు అవుతుందన్నమాట. సో అలాగే మరి వాళ్ళు జీవన విధానంలో వాళ్ళు నిర్వహించే డైలీ ఎక్స్పెండిచర్ కూడా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. కొంతవరకు వాళ్ళ యొక్క ఆడంబరమైన ఖర్చులు ఈ సంవత్సరం తగ్గించుకుంటే వాళ్ళ యొక్క బ్యాలెన్స్ షీట్ సమానంగా వెళ్ళి వాళ్ళకు ఉన్నటువంటి రుణం ఇంకా పెరగకుండా యాజ్ ఇట్ ఈజ్గా వెళ్ళే అవకాశం ఉంది. కానీ జాగ్రత్తగా తప్పనిసరిగా ప్లాన్ చేసుకోవాలి, లేకపోతే ముఖ్యంగా ఈ సంవత్సరం మీరు రుణాల్లో పడవలసి ఉంటుంది. సో అలాగే ఏదన్నా పెద్ద బడ్జెట్తో కూడుకున్నటువంటి పనులు ఏమైనా ఉంటే అవి ఈ సంవత్సరం వరకు వాయిదా వేసుకోవడం మంచిది. లేదంటే మరి కొద్దిగా బడ్జెట్ తారుమారయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఫైనాన్స్ ప్లానింగ్ కంపల్సరీగా జాగ్రత్తగా ఉండాలి. దాని తర్వాత రాజపూజ్యం, అవమానం. సో ఇది ఎక్కువగా ధన సంగతి పక్కన పెడితే ఈ తులారాశి వారికి ఎక్కువ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, సినిమా నటులు ఉంటారు. కాబట్టి వాళ్ళకి కంపల్సరీగా ఈ రాజపూజ్యం, అవమానం ఉండాలి. అంటే రాజపూజ్యం అంటే వాళ్ళు నటించిన సినిమా మరి మంచి హిట్ అయ్యి మంచి నేమ్ రావడం, అదే రాజకీయ నాయకుడు అయితే ప్రత్యర్థులపై విజయాన్ని సాధించడం, అదే ఫట్ అయితే అవమానం అన్నమాట. సో ఆ కారణం వల్ల మరి చాలా జాగ్రత్తగా వ్యవహరించకపోతే మరి రాజపూజ్యం 1, అవమానం 5గా ఉన్నాయి. కాబట్టి ఎక్కువ శాతం అంటే 80% ఫ్లాపులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా సెలబ్రిటీస్కి వాళ్ళ స్థాయిని బట్టి నాటకాలు, టీవీయో సినిమాయో వాళ్ళు మాత్రం 100% జాగ్రత్తగా ఈ వాళ్ళ యొక్క క్యారెక్టర్ కానీ, పాత్రలు కానీ, వాళ్ళ జీవన విధానం కానీ, డైరెక్టర్లు కానీ జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకొని వెళ్ళకపోతే ఇప్పటిదాకా ఉన్నటువంటి మంచి పేరు పోయే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇదే రాజపూజ్యం, అవమానం అంటే. అలాగే ముఖ్యంగా ఎన్నికల్లో పోటీ చేద్దాం అనుకున్న వాళ్ళకి కూడా కంపల్సరీగా మరి జాగ్రత్తగా చూసుకొని ప్రత్యర్థులను అంచనా వేయకుండా ఉంటే, ఏదో పార్టీలో పోటీ చేద్దాంలే అనుకుంటే మాత్రం మరి అటు ఆదాయ వ్యయాల రీత్యా, అవమాన రాజపూజ్యాల రీత్యా అటు ధనము పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు, అటు ఎలక్షన్లో కూడా తక్కువ విజయావకాశాలు ఉన్నాయి. కాబట్టి 99% మరి అవమానం అంటే ఏముంటుంది, ఓ పెద్ద నాయకుడికి ఓడిపోయినా పడదు, కానీ డిపాజిట్ పోతే ఇబ్బంది అన్నమాట. అటువంటి స్థితి జాతక రీత్యా ఉంది. కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకొని మరి మీరు ప్రయత్నం చేసుకోవడం మంచిది. ఇక మెయిన్ గ్రహాల యొక్క స్థితి పరిశీలించినప్పుడు ముఖ్యంగా గురుగ్రహం, శనిగ్రహం, రాహుకేతువులు
మరి ప్రస్తుతం ఈ రాశి వారికి 9వ తారీఖు ఏప్రిల్లో ప్రారంభమవుతున్న ఉగాది నుంచి 30వ తారీఖు ఏప్రిల్ వరకు కూడా గురువు సప్తమ స్థానంలో సంచరిస్తూ మరి 1వ తారీఖు మే నుంచి అష్టమ స్థానంలోకి మారడం జరుగుతుంది. అంటే ఈ మోక్ష త్రికోణంలోకి మారడం జరుగుతుంది. అంటే 4, 8, 12 ఒక విధంగా ఈ మోక్ష త్రికోణం అనేది బాధ్యతలు పూర్తయిన తర్వాత వాళ్ళు ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి ప్రస్తుతం ఉన్న ప్లేస్ నుంచి ఏదైనా ఆధ్యాత్మిక కేంద్రం కానీ, ఒక ఆశ్రమం కానీ, ఇంకా కొంతమంది ఏదైనా ఓల్డేజ్ హోమ్లో కానీ చేరే అవకాశం అయితే ఉంటుంది. అదే విద్యార్థులైతే ఏదైనా మంచి ఆశ్రమ పాఠశాలలోనూ విదేశంలో విద్య అభ్యసించడము, కుటుంబాన్ని విడిచిపెట్టి కంపల్సరీగా దూరంగా హాస్టల్లో చదువుకోవడం జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మరి సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, రాజకీయ రంగం, మిగతా సాఫ్ట్వేర్ రంగం వాళ్ళకి అది ప్లేస్ మార్పు అనేది కంపల్సరీగా ఉంటుంది. కాబట్టి వాళ్ళ స్థాయిని బట్టి ప్లేస్ మారడం వల్ల 100% అనుకూలించే అవకాశం ఉంది. అయితే వ్యవసాయదారులకు మాత్రం 100% మరి గురువు భూతత్వ రాశుల్లోకి మారడం వల్ల కంపల్సరీగా మరి స్థిరాస్తి మీద పెట్టుబడి పెట్టడం కానీ, వ్యవసాయదారులు వ్యవసాయాన్ని లాభసాటిగా పొందడం కానీ జరిగే అవకాశం ఉంది. ఇక శని భగవానుడు యాజిటీజ్గా మీకు 5వ స్థానంలో సంచరిస్తూ ఉంటారు. అంటే 5 అనేది ధర్మ త్రికోణం. 5, 9 రాశి లగ్నం 1, 5, 9 యాక్టివేట్ అవుతాయి. కాబట్టి జాతకుడు చాలా క్రమశిక్షణతో, చాలా నిజాయితీగా, కఠినమైన నియమాలు పాటిస్తూ చాలా ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంది. సో ఏదన్నా వాళ్ళ యొక్క ఆహారపు అలవాట్లో కానీ, లగ్జరీస్లో కానీ చాలా వరకు తగ్గించుకొని, చాలా వరకు నిడారంబరంగా, నిస్వార్థంగా, చాలా సింపుల్గా జీవన విధానం సాగించే అవకాశం ఉంది. అలా సాగించినప్పుడు మాత్రమే ఈ రాశి వారికి శని మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే తులారాశిలోనే శని ఉచ్చ పొందుతాడు. కాబట్టి వీళ్ళు ఎంత సింపుల్గా ఉంటే వాళ్ళ జాతకం అంత బాగా రాణించగలుగుతుంది. ఎంత డాంబికంగా హడావుడిగా గొప్పలకు పోతే మొత్తం జీవితం పాడయ్యే అవకాశం ఉంది. కాబట్టి చాలా క్రమశిక్షణతో, నిజాయితీగా, ఎటువంటి వీక్నెస్కి లోనవ్వకుండా ఉంటే 100% మరి వీళ్ళు ఏ రంగంలో ఉన్నా సరే వాళ్ళ యొక్క నేమ్ అండ్ ఫేము మరి రాష్ట్రాలు, జిల్లాలు, దేశ విదేశాల దాకా వెళ్ళే అవకాశం ఉంది. ఇక రాహు 6వ స్థానంలో ఉన్నాడు. అంటే ఇది అర్ధ త్రికోణం. 2, 6, 10 స్థానాలు యాక్టివేట్ అవుతాయి. కాబట్టి స్వభావసిద్ధంగా తులారాశిలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రంగం వారికి, సినిమా రంగం వారికి, టీవీ మీడియా మొత్తం అందరికీ, యూట్యూబర్స్ కూడా మరి 10వ స్థానంలో ఉన్నటువంటి రాహు మీరు ఆధునిక పరికరాలు ఉపయోగించి, అదనపు టెక్నాలజీ ఉపయోగించి విశేషమైనటువంటి ఖ్యాతి లభించే అవకాశం ఉంది. అలాగే కొత్త టెక్నాలజీ నేర్చుకొని దాంట్లో ప్రావీణ్యం సంపాదించే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ తులారాశి వారు మరి సెలబ్రిటీ రాశి కాబట్టి గతంలో ఉన్నదానికన్నా మంచి నేమ్ అండ్ ఫేమ్ అభివృద్ధి సాధించే అవకాశం ఉంది. కానీ ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించకపోతే మరి పెట్టిన పెట్టుబడి ఇబ్బంది పడి ఆదాయం కన్నా ఖర్చులు పెరిగి నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి మరి ఈ రాశివారు నిరంతరం లక్ష్మీ అమ్మవారి ఆరాధన, కనకదార స్తోత్ర పారాయణ చేసుకుంటూ ఫైనాన్స్ కంట్రోల్ చేసుకుంటే 100% ఈ సంవత్సరం అంతా కూడా ఈ రాశి వారికి ఎక్కడికి వెళ్ళినా మంచి గుర్తింపు, గౌరవం పొందే అవకాశం ఉంది. సాధారణంగా ఈ గ్రహాలు అంటే మనం మాస ఫలితాలు, వార ఫలితాలు, సంవత్సర ఫలితాలు చూసుకున్నప్పుడు గ్రహాలు ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతున్నప్పుడు అవి సువర్ణమూర్తి, రజితమూర్తి, తామ్రమూర్తి, లోహమూర్తిగా వాటికి ప్రవేశించినప్పుడు వాటి స్థితిని బట్టి ఈ విధంగా అవి యాక్ట్ చేయడం జరుగుతుంటుంది. ఉదాహరణకి ఏదో గురుగ్రహం మారితే కొన్ని రాశుల వారికి సువర్ణమూర్తిగా ఉండడం జరుగుతుంది. అద్భుతమైన యోగాన్ని ఇస్తూ ఉంటాడు ఆ రాశుల వారికి. కొంతమందికి తామ్రమూర్తిగా ఉంటాడు, కొంతమందికి లోహమూర్తిగా ఉంటాడు. అంటే ఈ లోహమూర్తిగా ఉన్న వాళ్ళకి మంచి స్థానంలోకి వచ్చినా కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అదే రజితమూర్తిగా ఉన్న వాళ్ళకి కొంత మిక్స్డ్గా ఉండడం జరుగుతుంటుంది. ఇలా ప్రతి గ్రహానికి కూడా ఈ మూర్తి నిర్ణయం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆ కారణం వల్ల కూడా మరి గోచారరీత్యా ఇప్పుడు ఏలినాడు శని వచ్చింది, అదే సువర్ణమూర్తి అయితే పెద్ద ఇబ్బంది పెట్టడం. ఈ విధంగా అందరికీ ఒకే విధంగా ఉండదు. రాశులను బట్టి ఈ మూర్తి నిర్ణయం జరుగుతూ ఉంటుంది. ఇది కూడా గోచారంలో పర్టికులర్గా నిర్ణయించవలసిన విషయం. అది వ్యక్తిగతంగా మీరు పర్సనల్గా ఎవరైనా జ్యోతిష్కుని చూపించుకున్నప్పుడు
ఆ గ్రహం ఏ భావంలోకి వస్తుంది, అది ఏ మూర్తిగా నిర్ణయించడం జరిగింది అన్న విషయం మీదే ఆ ఫలితం ఆధారపడి ఉంటుంది. అలాగే గ్రహాలు మారినప్పుడు కూడా అష్టక వర్గు అని ఒకటి ఏర్పడుతుంటుంది. అంటే ఒక్కొక్క గ్రహం కొన్ని బిందువులు ఇస్తూ ఒక సామూహికంగా ఒక అష్టక వర్గు ఏర్పడుతుంటుంది. ఈ అష్టక వర్గులో విడివిడిగాను అష్టవర్గు ఉంటుంది, అన్నిటికీ కలిపి ఒక అష్టవర్గు ఉంటుంది. సుమారుగా శని మీ జాతకంలో ఒక 7 గ్రహాలు ఉన్న రాశి మీద, శని 7 బిందువులు ఇచ్చినటువంటి రాశి మీద సంచరించినప్పుడు అది ఏ భావమైన అద్భుతమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. అది 11లోకి వచ్చినా కూడా శని భగవానుడు 0 బిందువుల మీద ప్రయాణిస్తుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఉపయోగించడం చాలా ఇబ్బంది పెడుతుంటాడు. అందువల్ల ఈ అష్టవర్గులో బిందువులు, ఈ మూర్తి నిర్ణయం రెండూ కూడా ఈ జ్యోతిష విధానంలో చాలా ఇంపార్టెంట్ అయినవి. ముఖ్యంగా గోచార సంబంధించిన విషయాల్లో ఈ 2 విషయాలు, అంటే ఒకటి ఈ మూర్తి నిర్ణయం, 2 ఈ అష్టకవర్గ బిందువులు పూర్తిగా పరిశీలించిన తర్వాత మాత్రమే ఆ గ్రహం ఇచ్చే ఫలితాన్ని నిర్ణయిస్తే ఇంకా అనుకూలమైనటువంటి అక్యురేట్ ఫలితాలు మీరు పొందగలిగే అవకాశం ఉంటుంది. ఇది ఎక్కువగా ఈ ఉత్తరాది రాష్ట్రాల్లోనూ తమిళనాడులో కూడా ఈ సిస్టాన్ని అమలు చేస్తూ ఉంటారు. సో మరి తీరుకున్న వాళ్ళు జ్యోతిష్కులు కూడా పరిశీలించవచ్చు. అలాగే జ్యోతిష్ అభిమానులు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు జ్యోతిష్కుడిని సంప్రదించినప్పుడు ఈ విషయాన్ని కూడా తెలుసుకుంటే మీకు ప్రతి సంవత్సరం మీరు జన్మ జాతకంలో ఈ అష్టక వర్గు సీట్ ఒకటి ఉంటుంది అన్నమాట. రవికి ప్రత్యేకంగా, శనికి ప్రత్యేకంగా ఉంటుంది, అన్నీ కలిపి ఒకటి ఉంటుంది. అది తీసుకోవడం వలన మీకు మీరే రవి మారినప్పుడు ఎన్ని బిందువుల మీదకి వచ్చాడు, రవి 6 బిందువుల మీదకి వచ్చాడు, ఈ నెలంతా 100% బాగుంటుంది. రవి 4 బిందువులు వచ్చాడు, యావరేజ్గా ఉంటుంది. రవి 0 బిందువు మీదకి వచ్చాడు, చాలా దరిద్రంగా ఉంటుంది. సో ఈ విషయాన్ని కూడా మీరు గమనించి నిర్ణయించుకుంటే మీరు ఖచ్చితమైన ఫలితాలు పొందుతారు. జ్యోతిష్యం మీద నమ్మకం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. స్వస్తి.